ఇవాళ నేను చేయబోయే రెసిపీ దొండకాయ మసాలా. చాలా బాగుంటుందండి. మనం గుత్తొంకాయ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. ఒకసారి చూసేద్దాం. దొండకాయలు వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇలా 4 స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని దొండకాయలు ఇలా 4 స్లైసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అన్నీ ఇలా చూడండి. అలా ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. పల్లీలు కూడా ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. నేను 1 by 1 యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మాడిపోతాయని. తర్వాత ఎండుమిర్చి కూడా ఇలాగే చేసి వేసుకోండి. వెల్లుల్లి, ఆనియన్, సాల్ట్, చెక్క మొగ్గ, మీకు ఇష్టమైతే జీడిపప్పు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం చింతపండు నానబెట్టుకోండి. దొండకాయలు మగ్గే లోపల మనం వేసుకున్న మిక్సీ జార్లో అది కూడా మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి దొండకాయలు అనేది ఎలా మగ్గాయి. కొంచెం సాల్ట్ వేసుకొని దొండకాయలు మగ్గించుకోండి ఇలా ఆయిల్లో. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మొత్తం పక్కన పెట్టేసుకొని తీసేసి అదే గిన్నె పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు కొంచెం మగ్గాక కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసాక దొండకాయలు కూడా వేసేసుకొని దొండకాయ కూడా మొత్తం మిక్స్ చేసేసుకోండి. కొంచెం పసుపు, మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కారము, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. కొంచెం మనం చింతపండు నానబెట్టాం కదా ఆ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పులుపు చూసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. కారము, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండండి. అంతే అండి ఇవాళ రెసిపీ. మరికొన్ని ఫుడ్ వీడియోస్ రేపు కలుద్దాం.